ఇప్పుడు మనం మాట్లాడబోయేది రాశి ఫలితాలు. జనవరి 2025 రాశి ఫలితాలు మాట్లాడుతున్నాము. దానికన్నా ముందు గ్రహస్థితి గోచారం ఎట్లా ఉందో ఈ నెలలో చూద్దాము. కొత్త సంవత్సరం కూడా అందరూ ప్రేక్షకులందరికీ కూడాను కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి. అలాగే మనం చూసాము అంటే జనవరిలో కూడా మనకి మకర సంక్రాంతి అంటే ఏంటంటే మకరానికేమో సంక్రమణం జరుగుతుంది. అంటే సన్ ఏమో మకరానికి వెళ్తారనమాట. అది 14th జనవరి జరుగుతోంది. అలాగే మనం చూసాము అంటే మేజర్ ప్లానెట్స్ జూపిటర్ ఏమో వృషభంలోనే ఉన్నారు, ఆయనేమో రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట. శని ఏమో బెస్ట్ ప్లానెట్ మనం చెప్తూ ఉంటాము. పని చేయడం కానీ లేకపోతే మనకి డబ్బు ఇవ్వడంలో కానీ చాలా ఏంటంటే మనకి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఆయన డైరెక్ట్ అయ్యారు, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఆయన కుంభంలో ఉన్నారు, కుంభశని. అలాగే రాహు ఏమో మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ సన్ అంటే ఏంటంటే సూర్యుడు సంక్రమణం జరగడం 14 జనవరి సంక్రాంతి రావడం, అది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ నెలలో. ఇంకోటి ఏంటంటే మనకి మార్స్ అంటే ఏంటి కుజుడు మనం మాట్లాడుకున్నాం, నీచ స్థితిలో ఉన్నాడు. ఆయనేమో ఇప్పుడేమో మనకి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఎగ్జాక్ట్గా మనం చెప్పాలి అంటే 21st జనవరి మిథునానికి వెళ్తున్నారు అనమాట. అలాగే ప్రస్తుతం బుధుడేమో మనకి స్కార్పియోలో ఉన్నారంటే వృచ్చికంలో ఉన్నారు. ఆయన ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి ఏమో మనకి ధనుస్కి వెళ్తున్నారు. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో మకరానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే శుక్రుడు జనవరిలో మనకేమో కుంభంలో ఉన్నారు శనితో పాటు. ఆయన టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ 28th జనవరి మీనానికి వెళ్తున్నారనమాట. ఇవన్నీ ఏంటంటే మామూలుగా ఉన్న జనరల్గా ఉన్న గ్రహస్థితులు. అలాగే మార్స్ రిట్రోగ్రేషన్లో ఉండి నీచ స్థితిలో ఉన్నప్పటికీ చాలా మందికి చాలా రాసుల వారికి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఎస్పెషలీ ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, అలాగే ఏంటంటే మనం చేసే పనిలో కూడాను కొంచెం నలతగా ఉండడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఏ రాశుల వారికి ఎట్లా ఉందో చూద్దాం మనం. ఎప్పుడు మనం మొదలెట్టేది మనం మేషరాశితో. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. జనవరి మాసానికి సంబంధించి నూతన సంవత్సరం వచ్చేసింది. నూతన సంవత్సరంలో మొదటి నెల జనవరి. ఈ జనవరి మాసం ఏ విధంగా ఉండబోతోంది, ఈ వివిధ రాశుల వారు, ద్వాదశ రాశుల వారు ఏ విధమైన రెమెడీస్ చేసుకోవాలి, అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్ ఈ మంత్లో ఏ విధంగా ఉండబోతోంది జనవరి మాసానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెమెడీస్ కూడా చెప్తారు, చక్కగా నోట్ చేసుకోండి. దానికన్నా ముందు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వివిధ గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి, ఈ విషయాలన్నీ వివరిస్తారు. వాటిని కూడా నోట్ చేసుకోండి. ఇక ద్వాదశ రాశులు మేషరాశి మొదలు మీనరాశి వరకు చెప్పడం జరుగుతుంది. ప్రతి రాశి వారికి మీకు తెలిసిన వారందరికీ కూడా వీటిని షేర్ చేసే ప్రయత్నం చేయండి. నమస్తే. నమస్కారం. మీకు ముందుగా ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. తప్పక మీకు కూడా ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చెప్పండి. తప్పక ఎప్పుడైనా మనం రాశి ఫలితాలు అనుకుంటే మనం గోచారం మాట్లాడుకోవడం అనేది ఆన్మాయితీ. అసలు గోచారం పట్టే మనం చెప్పగలుగుతాము. చంద్రుడు అందరికీ తెలిసిందే, ఒక 2 రోజులు ఒక రాశిలో ఉంటారు. అందరికీ తెలిసిన విషయం 12 రాశులు ఉంటాయి, 9 గ్రహాలు ఉంటాయి. ఈ 9 గ్రహస్థితిని బట్టి ఈ నెలలో ఎలా ఉందో గ్రహస్థితిని బట్టి రాశి ఫలితాలు అనేది చెప్పడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ మనకి జనవరిలో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సంక్రమణం జరుగుతుంది. అంటే ఏంటి, మకరంలోకి సూర్యుడేమో ప్రవేశిస్తాడు. మకర సంక్రాంతి అంటూ ఉంటాం. అది పెద్ద పండగ కూడా మనం చేసుకుంటూ ఉంటాం. అది 14th జనవరి జరుగుతుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ అదే. ఇంకోటి ఏంటంటే మనకి మేజర్ గ్రహాలు జూపిటర్ మనం మేజర్ గ్రహం కింద తీసుకుంటాం. ఎందుకంటే జూపిటర్ ఎక్కడ ఉంటా అంటే గురువు ఎక్కడ ఉంటే అక్కడ అబండెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎక్స్పాండ్ అవుతుంది అంటాం. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి రిట్రోగ్రేడ్ లో ఉన్నారు, అంటే వక్రించి ఉన్నారు అనమాట. వృషభంలో ఉన్నారు. అలాగే రాహు ఈ నెలంతా మనకి మీనంలో ఉంటారు, కేతు ఏమో మనకి కన్యలో ఉంటారు. అలాగే మనం చూసాము అంటే శని మేజర్ గ్రహం కుంభ శని కుంభంలో ఉన్నారు. ఆయన డైరెక్ట్ అయిపోయారు, అది కూడా మనం మాట్లాడుకున్నాము. సో అది కూడా ఒక మంచి ఇదేమో డైరెక్ట్ అయిన తర్వాత చాలా మట్టుకు మంచి కార్యక్రమాలు జరగడం కానీ, మంచి వాళ్ళు మనకి రావడం కానీ, అంటే టచ్ లోకి రావడం కానీ, ఉన్నత వ్యక్తులతో పరిచయం జరగడం కానీ అది కొన్ని రాశుల వారికి జరుగుతూ ఉంటుంది. అలాగే మనం చూసామంటే శుక్రుడు ఏమో ఇప్పుడు ప్రస్తుతం కుంభంలో ఉన్నారు. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మీనానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మెర్కురీ బుధుడు అంటే ఏంటి మనకి కమర్షియల్ గ్రహం. సో బుధుడేమో ప్రస్తుతం ఏంటంటే వృశ్చికంలో ఉన్నారు. ఆయన 4th జనవరికి ఏమో మనకి ధనుస్కి వెళ్తున్నారు. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్
ఆయనేమో మళ్ళీ ఏంటంటే మకరానికి వెళ్తున్నారు అనమాట. సో కంబషన్ కూడా అవుతోంది. ఎందుకంటే సన్‌తో పాటు ఉన్నారు కనుక ఆల్మోస్ట్ మిడ్ జనవరికి కంబషన్ అవుతుంది అనమాట. దాన్ని బట్టి కొన్ని మనకి రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం కానీ, లేకపోతే కొన్ని ఫలితాలు సత్ఫలితాలు ఉండొచ్చు, వేరే ఫలితాలు ఉండొచ్చు. సో అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఇంకోటి మేజర్ గ్రహం మనం మాట్లాడుకోవాల్సింది, ఎప్పటికైనా మనం ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకోవాల్సింది మనకి కుజుడు. కుజుడు మనకి ఏంటంటే నీచ స్థితిలో ఉన్నాడు, వక్రించి ఉన్నాడు అనమాట. 21 జనవరికి మనకేమో జమునాకి మిథునానికి వెళ్తున్నారు. అంటే నీచ స్థితి అంటే ఎప్పటికైనా మనం చెప్పవలసింది కర్కాటకం. కర్కాటకంలో ఉన్నారు ప్రస్తుతం. ఆయనేమో 21 జనవరికి ఏమో మనకి మిథునానికి వెళ్తున్నారు. ఇవి గ్రహస్థితులు, మనకి అన్ని గ్రహాలు మాట్లాడుకున్నాము మనం. సో దీన్ని బట్టి మనం ఇంకా రాశి ఫలితాలు ఒక్కొక్క రాశికి మాట్లాడుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఈ గ్రహాలను చూసిన తర్వాత వివిధ రాశుల వారు, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి జనవరి మాసం ఏ విధంగా ఉంది 2025? వీళ్ళకైతే చాలా బాగుందని చెప్పుకోవాలి, బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం చూసామంటే మనకి జూపిటర్ కూడా అంటే 11th లార్డ్ కూడానే ఉన్నాడు, లాభం. అంటే రిట్రోగ్రేడ్ అయినప్పటికీ ఏంటంటే మంచి సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఖర్చులు కూడా ఏంటంటే మంచిదానికి, అంటే వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి అండ్ ఆల్సో ఇంటికి కావాల్సింది చేసుకోవడానికి, బ్యూటిఫై చేయడానికి, వాళ్ళకి కావాల్సినంత డబ్బు వాళ్ళకి చేతిలో ఉంటుంది. చక్కగా చేతి నిండా ఖర్చు పెట్టుకునే ఒక యోగం అని చెప్పుకోవాలన్నమాట. అటు లాభం, ఏ పనిలో అయినా కొంచెం లాభం అనేది కనిపిస్తూ ఉంటుంది. కానీ మిగతా గ్రహస్థితులు మనం చూసామంటే 10th హౌస్లో 10th లార్డ్ ఓన్ హౌస్లో ఉన్నారు. అంటే ఏంటి, మనకి కుంభశని. కుంభశని అంటేనే ఏంటి, వాళ్ళకి కెరియర్ విస్తరించడం అనేది చాలా బాగుంటుంది. అలాగే మనం బిజినెస్ పీపుల్కి మాట్లాడుకోవాలంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుందని చెప్పాలి, ఎస్పెషలీ ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే మనకి 12th లార్డ్ ఏంటంటే మనకి 3rd లో పడి ఉన్నాడు. సో ఫస్ట్ నీచ పడినప్పటికీ కూడాను వీళ్ళకి కొంచెం పాజిటివిటీ అనేది చేకూరుతుంది అనమాట. తర్వాత ఏంటంటే 2nd హౌస్కి వస్తున్నాడు కనుక తప్పక చేతిలో ఉన్న డబ్బులు ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి అన్న. చేతి నిండా డబ్బులు సంపాదించే యోగం అనమాట ఈ నెల అంతాను. అలాగే ఖర్చు పెట్టే యోగం కూడా కనిపిస్తోంది. అలాగే మనం చూసామంటే 11th రాహు, కోదండ రాహు. సో తప్పక వీళ్ళకి ఏంటంటే ట్రావెల్ అనేది ఉంటుంది. అలాగే ట్రావెల్ ఉండడం కాకుండాను వాళ్ళు ఎంజాయ్ చేస్తారు బాగాను. ఇందాక నుంచి నేను అదే చెప్పాను, శుభానికి చేస్తారు, వాళ్ళు ఎంజాయ్మెంట్కి చేస్తారు కనుక తప్పక ఈ నెలంతా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారనే చెప్పుకోవాలి. అలాగే మనం చూసామంటే 4th లార్డ్ మనకేమో 9th వెళ్తున్నాడు. అంటే ఏంటి, కంఫర్ట్ లెవెల్ బాగుంటుంది వీళ్ళకి. అలాగే పైవాళ్ళ అంటే మనం అనుకున్న దానికన్నా సపోజ్ మన ఎల్డర్స్ కాకుండాను ఇంకా ఉన్నత వ్యక్తులు, ఎస్పెషల్లీ గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులతోటి కలయిక అనేది ఉంటుందన్నమాట. అదేంటంటే టైంకి, అంటే ఆపర్చునిటీ టైం అంటూ ఉంటాము. సో టైం అనేది జనవరిలో వీళ్ళకి చాలా బాగుంది. ఎందుకు, వాళ్ళకి లాభం రావాలని. అంటే వాళ్ళకి సపోజ్ వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు అనుకుందాం, బిజినెస్లో కూడా వాళ్ళకి చాలా బాగుంటుంది, విస్తరిస్తుంది. అలాగే ఏంటంటే స్టూడెంట్స్కి కూడాను తప్పక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, ఎస్పెషలీ గవర్నమెంట్ రంగంలో రాసే వాళ్ళందరూ ఇప్పుడు చాలా మంది రాస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా జాతక రీత్యా అనుకుందాం కాసేపు, కానీ కూడాను ఈ రాశి వాళ్ళకి మంచి రిజల్ట్స్, వాళ్ళు అనుకున్న రిజల్ట్స్ అనేవి వస్తాయి అనేది ఈ నెలంతా కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇందాక నుంచి చెప్తున్న లాభం అనేది ఎక్కువ కనిపిస్తోంది, బాగుంటుంది. అలాగే కెరియర్ కూడా విస్తరిస్తుంది, సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంకేం కావాలి. సో ఈ నెలంతా చాలా బాగుంటుంది, వీళ్ళకి ఆనందంగా గడుపుతారనే చెప్పుకోవాలి. ఖర్చు అనేది కామన్ అందరికీను. సో తప్పక ఖర్చు అనేది ఎక్కువ కనిపిస్తోంది. సో అది కామనే. బట్ వీళ్ళు ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే కొంచెం హెల్త్ విషయాల్లో 2nd half ఆఫ్ దిస్ మంత్ జాగ్రత్త పడాలి. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎస్పెషలీ డిస్టర్బెన్స్ అనేది కొంచెం కనిపిస్తోంది కనుక జాగ్రత్తగా ఉండడం మంచిది. అంటే ఏంటంటే ఏదైనా తొందరపాటు నిర్ణయాలు వద్దు. అలాగే నోటి దుడుసు అనేది కొంచెం తగ్గించుకుని జాగ్రత్తగా మసులుకోవడం, అందరితోనూ జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అండ్ ఆల్సో వీళ్ళు కూడా రెమెడియల్ మెషర్స్ చేయాలి అంటే తప్పక వీళ్ళు జూపిటర్ గురువు కాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాపర్టీ ఇష్యూస్ అనేసి మనము 11th లార్డ్ వరకే చెప్పుకుంటున్నాము, కానీ 8th లార్డ్ కూడా అయ్యాడు. సో కూడా ఉన్నారు కనుక తప్పక ప్రాపర్టీ ఇష్యూస్ కొంత ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే కోర్టు విషయాల దగ్గర కూడా జాగ్రత్తగా ఉండవలసిన ఒక సూచన ఇది వాళ్ళకి. సో ఇది లాంగ్ టర్మ్ నీడిస్తూనే ఉంటుంది, కానీ జూపిటర్ కాళ్ళు పట్టుకోవాలి. ఎందుకంటే జపం చేసుకోవడం, జూపిటర్ కంటే గురు జపం చేసుకోవడం కానీ, గురు కాళ్ళు పట్టుకోవడం కానీ, థర్స్డే గురువుని దర్శించుకోవడం కానీ చాలా మంచిది. లేని పక్షాన్ని నాకు టైం లేదన్న వాళ్ళు
తప్పక వినడం, ఏదో ఒక స్తోత్రం, గురు స్తోత్రం, సాయిబాబా ఆరతి గాని, లేకపోతే దక్షిణామూర్తి స్తోత్రం, లేకపోతే దత్తాత్రేయ, ఏదో గురువుకి ఒకటి సంబంధించి. చిన్నగా గురువుకు సంబంధించి చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే లేని పక్షాన్ని థర్స్డే మనం నవగ్రహాలకి చుట్టూ ప్రదక్షిణ చేయడం ఎప్పుడు మనం చెప్తూనే ఉంటాం. ప్రదక్షిణ చేయడం చాలా మంచిది. అలాగే లక్ష్మి కావాలి అంటే లక్ష్మి కావాలి వద్దనుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు కనుక తప్పక గోవుకి థర్స్డే ఆహారం పెట్టడం, మన చేతితో పెట్టడం అనేది చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ ఆనందంగా, అంటే యాజ్ ఇట్ ఈస్ వీళ్ళకి జనవరి చాలా బాగుంది. వృషభ రాశి వాళ్ళకి ఇంకా బాగుంటుంది. ఓకే. సో అదండి వృషభ రాశి వారి పరిస్థితి బాగుంది, చాలా బాగుంది. చిన్న చిన్న విషయాలు, ముఖ్యంగా హెల్త్ విషయం అన్నట్టుగా చెప్పారు. వీటిని పాటిస్తూనే ఒకసారి జాతకాలని పరిశీలించుకోండి. జాతకాలను పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే 100% రిజల్ట్ ఉంటుంది. మరి జాతకాలని డాక్టర్ ఆర్బి సుధ గారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.